చేపల అంగడి దగ్గరికి అయితే వచ్చాను. చూద్దాం చేప అసలు ఎన్ని కిలోలు ఉంటుందో. గండి కొంచెం తక్కువ 3 కిలోలకి. 50 గ్రాములు తక్కువ. చూడండి పోతు చేప అండి. తింటే ఇలాంటి చేపే తినాలి, మంచి సైజు. అందుకే కృప తెమ్మంది. కొరమేని చచ్చిపోయింది, బతుకునింది. అది వండేసుకోండి మీరు దాన్ని. ఈ చేపలు నేను ఏ విధంగా పట్టింది మీరు చూడాలనుకుంటే ఫిషింగ్ ఛానల్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీని అయితే తీసుకెళ్ళి కృప ఏ వంట వండద్దో తెలియదు, తీసుకెళ్ళి వంట అయితే చేయబోతున్నాం. కృప రా. బుట్ట తీసి దాని నుంచి. ఇంకా గెండి అనేసరికి గెండనే అనుకున్నాను, కానీ ఎట్ట పడింది మన కొడంలో పడింది. చెప్పాను అమ్మో, అల్లది పాత కొడం. నువ్వు వండిలా ఈ కొడం కోసం, ఈ ఒక్క చేప కోసం అన్ని రోజులు చెరువులకు వస్తా పోతా ఉండాలండి. చూడు మనం పెద్ద చేప. అసలు ఆ చేప తీసేటప్పుడు ఎంత భయం తెలుసా. అది ఎప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది కూడా తుప్పు పట్టిపోయినా వెళ్ళి పొద్దున అయినా అనుకుని నేను. అదే అలా ఆ వీడియోలో కూడా అదే చెప్పుల్లా. కృపాగాలు వచ్చి చాలా సంతోషపడి ఉండేదని. ఈ చేపని మన స్టైల్లోనే పులుసు పెట్టేసుకున్నాం. చాలా బాగుంటుంది. అలవాటు కాదు మనకి, అలవాటు కాబట్టి మళ్ళీ దొరకదు కదా. అందుకని 2 రోజులు తినొచ్చు పులుసు. చనిపోయింది ఇందాక కూడా బతుకుందా. పోతు చేప, అందులో పోతు చేప చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే దీని ఫ్రై ఇదే కానీ మొన్న కానీ అయిందివా, దీనే కాలువ పోయిన పంకమట్లో పెట్టి ఫ్రై. ఇట్లా అన్నిటికన్నా పులుసే బాగుంటుంది. చేపలు కూడా పులుసు పెట్టుకుని తింటేనే ఆరోగ్యం అంట. ఆరోగ్యం. అందుకని ఈ చేపని ఇప్పుడు మా ఆయన క్లీన్ చేస్తాడు. నేనైతే నా స్టైల్లో క్లీన్ చేస్తాను. ఆ చేపని మా నెల్లూరు స్టైల్లో చేప పులుసు పెట్టద్ది. అంతేనా? అంటే ఓకే, డన్. ఫ్రెండ్స్, 3 కిలోలకి 50 గ్రాములు తగ్గిందండి ఈ చేప. ఇప్పుడు ఈ 3 కిలోల చేపని ఏ విధంగా నేను కట్ చేస్తాననేది చూసేయండి. దానికి చాకు దూరం పెడతా. నేను అనుకున్నాను మన బోన్కి చేప పడిందని చెప్పేసరికి మనం కట్టాం కదా బోన్లు, ఇట్లా కూడా పడ్డాయి 2 చచ్చిపోయినాయి. అవి ఏంటేమో అనుకున్నాను నేను. మన కూడా పడలే, ఇట్లా తాటే పడతా ఉన్నాయి. రోజు బాగాలి, రోజు ఒక పూట కనిపించేసి వస్తుండాలి. చాకు మట్టి అంతా కంటిన్యూలో. షాక్కి దీనికి ఎంత
స్ట్రాంగ్గా ఉంటాయి ఆ గిట్లు. ఇటు కట్ చేస్తేనే బాగుంటాయి చేప ముక్కలు. పట్టుకునేదియా? నీట్గా కట్ చేస్తానండి. ఇటు చూడండి, చేప పళ్ళు పచ్చగా ఉన్నాయి. చేప పళ్ళు చిన్న స్టాంగలు. ఫ్రెండ్స్, నా స్టైల్లో చేపని నీట్గా తోమి కట్ చేసి నీట్గా కూడా క్లీన్ చేసి కృపకైతే ఇచ్చేసానండి. ఇంకా తన స్టైల్లో ఎలా వండుతుందో చూసేద్దాం. మా ఆయన చేపని నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు నా పద్ధతిలో కోర్ చేస్తాను. ఏం మళ్ళీ కడుగుతున్నావా? నేను కడిగినంత వేస్టేనా? వంట చేసేటప్పుడు ఒకసారి కడుగుతాను, అలవాటు. ఇక నుంచి ఇవే కడగాలి చేపలు.
ఏమే మళ్ళీ కడుగుతుంటే అట్ట నేను మళ్ళీ నేను తోమి నేను కట్ చేసిన వంట కడుగు మళ్ళీ కడుగుతా అంటే బయట నీళ్ళు కదా మళ్ళీ ఒకసారి ఇంట్లో నీళ్ళతో కడిగి అలవాటు. తరిగి పెట్టుకున్న పెద్ద టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు కానీ వేస్తున్నా అన్నీ. పసుపు, కారం కారం వేస్తుంది. కారం దండిగే కారం, కారమే చేపల కూరకి టేస్ట్. కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోవాలి. ఎక్కువైనా తక్కువైనా కూర బాగుండదు. కారం ఎక్కువైనా ఇబ్బందులే, బాగుంటుంది. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. పసుపు, కారం, ఉప్పు ముక్కలు పట్టేలాగా బాగా కలుపుతాను. కడిగి నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసి చేప ముక్కలల్లా పోస్తాను. చేపల పులుసుని కలిపి చేసేసాను. ఇప్పుడు తిరగమాత పెడుతున్నా. నూనె పోస్తున్నా. నూనె కాగింది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా. మెంతులు కొద్దిగా వేస్తున్నా. ఆవాలు చిటపెట్టలాడేసాయి. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్క వేస్తున్నా. కరివేపాకు, తిరగమాత కాగింది. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చేప పులుసు తిరగమాతలా పోస్తాను. అబ్బా తలకాయ నాకెక్కడ తలకాయ పైకి. తిరగమాత నూనెలో పులుసు బాగా కలిసేలాగా కలుపుతున్నా. రూపాయ పులుసా సరిపోయిందా? చిన్నదారు పెట్టుంటే ఇబ్బంది పడే, చాలా ఇబ్బంది పడేదానివి. ఇది కూడా చిన్నది అయిపోయింది చూడు. అది కూడా మునగలో వచ్చింది. ఇంకంత పులుసు పెట్టాలంటే సామానం అంతా సరిపోతుంది. 3 రోజులు కమ్మగా తినచ్చు. కూర పొయ్యి మీద పెట్టేస్తాను. మూత పెడుతున్నా. ప్రభా కూర ఉడకొచ్చేసింది. కూర ఉడుకుతుంది. కూర బాగా ఉడికింది. గాలంతా తెగిపోతుంది. కూర అయితే బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా మసాలా పొడి చల్లుతున్నాను. కూర చిక్కగా వస్తుంది. కూర టేస్ట్గానే ఉంటుంది. మసాలా పొడి కూరలకు కలిసేలాగా కలుపుతున్నా.
కృప ఆ 2 ముక్కలకే కడుపు నిండిపోద్దా? కూర చాలా ఉన్నిలా అప్పుడే కూరగాయలకి వంచేసాం, అయిపోయింది. ఇది మార్నింగ్ అండి, మేము వండింది నైటు. ఇంకా సాయంత్రం పొద్దుపోయింది. ఈ టైంలో తింటాను కదా దాని టేస్ట్. అవును, ఉదయాన్నే వేడి వేడి అన్నంలో చేప పులుసు. ఏంది కృప అన్నం దెబ్బేసిందా? అన్నం కొంచెం సంగటి అయింది. సంగటి చేసి అన్నం కొత్త బియ్యం నిన్నే కదా తెచ్చింది. రాగి సంగటిలోకి కథక్క నడదు. అవును, అలా కనుకొని ఫీల్ అయి తినేస్తా. రాగి సంగటి అని మామిడి దెబ్బ. మామిడి దెబ్బ బాగుంది, పుల్లగా ఉంది. కానీ కూరలు వేసి అంత పులుపు ఉండదు. పులుపు ఎందుకని అన్నీ కలిసిపోతాయి, కారం ఉప్పు అన్నీ కలిసిపోతాయి కాబట్టి మామిడి దెబ్బకి టేస్ట్ వస్తుంది. ఉట్టిగా అసలు తినలేం. కృప ఓ కూరకైతే పేరు పెట్టమల్లా, అన్నం పెట్టాలి పేరు. సంగటనే సంగటి అయిపోయింది అన్నం. అప్పటికి చాలా జాగ్రత్తగా వండినే అన్నం. పులుసు కదకొని ఉంది. ఈ సంగటి వల్ల ఎంత పులుసు చేసినా కానీ సరిపోవట్లా. రసం పోసినట్టు తినాల్సి వస్తుంది. ముళ్ళు ఎంత ఉంది? 10 ముళ్ళు. నైట్ గడిస్తేనే చేపల పులుసుకి రుచి ఎక్కువ. అప్పటికప్పటికి వేడి వేడిగా తింటే అంత రుచి ఉండదు. పిండి లేదా? కండదుడు పేళ్ళు పేళ్ళు కొడుతుంది. కృప చూడ బాగా ఉడికింది చేప. పేళ్ళు పేళ్ళు కొడుతుంది. మరీ ముదిరి చేప కాదు, మరీ లేత చేప కాదు, పర్ఫెక్ట్గా ఉందండి. ఒక మాదిరి చేప. చేపల పులుసు అయితే పర్ఫెక్ట్గా చేస్తుందండి కృప. దాంట్లో ఎలాంటి రిమార్క్ లేదు. ఇది ఫ్రెండ్స్ చూడండి నిన్న అన్నట్టు పచ్చడి తెమ్మన్నారు, తెచ్చారా? మర్చిపోయాను, ముందే పచ్చడి ఇంట్లో మేకల కాడికి ఎత్తుకెళ్ళిపోదాం. ఇంకా అక్కడ తిందాంలే. ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.